చాలా మంది మాట్లాడేశారు. అది ఆల్మోస్ట్ అందరికీ నాలెడ్జ్ ఐడియా ఉండుంటది. ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ ఒకటి, టీడీఆర్‌లో ఎవ్వరికీ అవసరం లేదంటున్నారు. ఎవరికీ ఇంట్రెస్ట్ లేదంటున్నారు. ఫైన్, దట్స్ ఓకే. రెండోది మనకేం కావాలి, ఎయిదర్ ఇది 93 ఏకర్స్ చేయాలి ఆర్ మనకు కాంపెన్సేషన్‌గా వేరే దగ్గర ఒక ల్యాండ్ కావాలి. అండ్ ఇక్కడ నేను ఒకటి క్లియర్గా మీకు అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రంగనాథ్ గారు కమిషనర్ గారు ఈ ఏరియాని 93 ఏకర్సే చేయాలని, చేస్తామని చాలా ట్రై చేశారు, జెన్యూన్గా ట్రై చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఫైల్ మొత్తం ప్రిపేర్ చేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పంపించారనే విషయం ఓపెన్గా అందరికీ చెప్పిన విషయమే ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా టీడీఆర్ జీవో వచ్చింది. వెరీ నెక్స్ట్ డే ప్రెస్లో, న్యూస్ పేపర్స్లో జీవో అందరూ కొనుక్కోవాలి, బిల్డర్స్ అందరూ కొనుక్కోవాలని న్యూస్ వచ్చింది. సో ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతున్నది అనేది చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యే విషయమే. సో ఇక్కడ రంగనాథ్ గారు ఎంత ట్రై చేసినా కానీ ఇది 93 ఏకర్స్ చేయటానికి కుదరట్లేదు అని అంటే దాని వెనకాల ఉన్నది ఎవరో అనేది మన అందరం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది ఆయన చేతిలో లేదనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది పొలిటికల్గా వెళ్ళిపోయింది. ఒక కమిషనర్గా ఆయన ఎంతో ఫైట్ చేస్తే ఇది రియాలిటీ. మనకి టీడీఆర్లు అన్నా సరే ఇప్పుడు ఒక జీవో పాస్ అయింది. ఆయన రాకముందు, కమిషనర్ గారు రాకముందు మన సిచ్యువేషన్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? 4 రూపాయలన్నా వస్తుంది అని ఏమన్నా? అసలు అది ఎఫ్టీఎల్ అని ఇరిగేషన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఓపెన్గా మొహం మీద అట్లీస్ట్ మనుషులు వెళ్తే రెస్పెక్ట్ కూడా లేకుండా ఆఫీసుల నుంచి తరిమేస్తున్న సిచ్యువేషన్స్లో మనం ఉంటున్నాం. మనుషుల్లాగా కూడా మనల్ని చూడలా, ఎక్కడా చూడలా, ఇరిగేషన్లో చూడలా, మున్సిపల్లో చూడలా, రెవెన్యూలో చూడలా. అది చెరువే అని ఫిక్స్ అయిపోయి అందరికీ చెప్పేస్తున్నారు. కానీ అందరూ ఒకసారి ఆగి దాని గురించి భయపడ్డారు. అథారిటీస్ అందరూ భయపడ్డారు, ఆలోచించారు. అండ్ ఈరోజు టీడీఆర్ అది పట్టా భూమే అని ఫిక్స్ అయ్యి టీడీఆర్ ఒకటి జీవో వచ్చిందంటే అది కేవలం కమిషనర్ గారి వల్ల. ఇది మనం అందరం ఒప్పుకోవాలి. కానీ టీడీఆర్లు తీసుకోమని కానీ నేనేం చెప్పట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనం ఎంత ట్రై చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక 30 మంది వచ్చాము, ఇక్కడ మాకు టీడీఆర్లు వద్దు, ల్యాండ్ కావాలని ఇక్కడ చెప్తే మనకి సమస్య సాల్వ్ అవ్వదు. వాట్సాప్ గ్రూపుల్లో తిట్టుకుంటే, కొట్టుకుంటే, అరుచుకుంటే మనకి సాల్వ్ అవ్వదు. 1,00,000 కోట్ల మంది ఫైట్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కొన్ని లక్షల మంది ఫైట్ చేస్తే తెలంగాణ వచ్చింది. వేల మంది ఫైట్ చేస్తే జిల్లాలు సపరేట్ అయినాయి. అట్లీస్ట్ 100 మంది ఫైట్ చేస్తే కదా వాటర్ పోయేది. ఇక్కడ ఇది ఒకటి అంతా మాఫియా నడుస్తుంది అనేది, ఇక్కడ పట్టా భూమి అనేది, ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి అనేది, జనాలు సఫర్ అవుతున్నారు అనేది గవర్నమెంట్కి తెలియదా? తెలుసు. కానీ వేరే జనాలకి ఎక్కడ తెలియట్లా. మనం ఏం చెప్పట్లా, మనం ఇట్లా ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం తప్ప మనం ఎప్పుడైనా రోడ్డు ఎక్కామా? ఎప్పుడూ ఎక్కలేదు. ఏం ఫైట్ చేసాం? వాట్సాప్లో అయితే ఫైట్ చేసుకుంటాం, బయటకు వచ్చి అయితే మాట్లాడం. ఇంకెట్లా వస్తాయి మనకి? ఇది నేను రియాలిటీ చెప్తున్నా. నేను ఎవ్వరు హర్ట్ అవ్వాలని కాదు, నాది బఫర్ జోన్లో వస్తే ఎన్నాలని పోరాడతాను ఒక్కదాన్ని. హరీష్ గారు వస్తారు, కేఆర్ గారు వస్తారు, ఇంకో 2-3 వస్తారు. ఎప్పుడు వస్తారు? 10 మంది అవుతారు. 10 మందితో ఏమవుతుంది? 10 మంది మేము వెళ్ళిన ప్రతిసారి మాకు వెనకాల 5,000 మంది ఉన్నారంటే ఎక్కడా లేరు, మాట్లాడట్లేదు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో టీడీఆర్ వస్తే నేను కూడా తీసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఎందుకంటే జనాలు లేనప్పుడు ఇది డెఫినెట్లీ మనం విన్ అవ్వలేం. జనాలు ఉంటేనే విన్ అవ్వగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్టీపీ ప్రాబ్లం అయింది 196 పక్కన. 40-50 మంది రఘునందన్ గారి దగ్గరికి వచ్చారు. ఈరోజు ఎస్టీపీ ఆగింది. ఏదో ఒక పొలిటికల్ డెఫినెట్లీ మనకి హెల్ప్ ఉండాలి. ఇక్కడ ఉన్నది గెలిచింది, పవర్లో ఉన్నది ఇద్దరే, ఒకటి ఎమ్మెల్యే, ఇంకొకళ్ళు ఎంపీ. నేను నా ప్రాబ్లంలో, నా ఇష్యూలో నేను గెలవటానికి ఈ రోజు దాకా నాకు ప్రతి క్షణం తోడుగా ఉండింది, హెల్ప్ చేసింది ఒకటి రంగనాథ్ గారు, రెండోది రఘునందన్ గారు. నాకు వాళ్ళ మీద బాగా నమ్మకం. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. సో ఓకే, రంగనాథ్ గారి దగ్గర ఇప్పుడు టీడీఆర్స్ అనేది అయిపోయింది, ఫిక్స్ అయింది అని చెప్తున్నారు, జీవో వచ్చింది. ఆయన ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న 10 మంది వెళ్తే టీడీఆర్లు తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు రఘునందన్ గారు ఉన్నారు. ఎంతమంది మనం రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళాం? ఇప్పుడు ఆయనే కదా ఎంపీ. మనకేమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాలి కదా. సో అందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నమ్ముతున్నారు అని అంటే నేను డెఫినెట్లీ, నన్ను అడిగారు ఎవరో అపాయింట్మెంట్ తీసుకోమని, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. బట్ రావటానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఫైట్ చేయడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? రోడ్డు మీదకి ఇల్లు వదిలేసి, ఇల్లు కదిలి
స్థలాల కోసం భూముల కోసం బయటికి వచ్చి ఫైట్ చేయటానికో, ఫైట్ అంటే మనం ఏం బస్సులు తగలెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి మీద పెప్పర్ స్ప్రేలు కొట్టాల్సిన అవసరం లేదు. కదిలి వచ్చి ఒకళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మన బాధలు చెప్పుకోవటము, అది ఫాలో అప్ చేసుకొని అది సాల్వ్ అయ్యేదాకా చేసుకోవటం. స్టే ఉంది, కరెక్టే. స్టే తర్వాత ఏముంది? ఎన్జిటి అనేది ఒక పెద్ద వ్యవస్థ. వాళ్ళతో పోలిస్తే నేను కానీ మీరు కానీ నథింగ్. వాళ్ళే ఫైట్ చేశారు మన చెరువు గురించి, ఏమీ కదల్లా ఇంచు కూడా. అంటే దానికంటే వ్యవస్థ పాడైపోయి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏ మీడియాలు పనిచేయో, ఏ ఆఫీసర్లు మాట్లాడరు, ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ఒకరి చేతుల్లో ఉంది. అది మీ రైతులుగా మీకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ నాకు తెలిసిన సొల్యూషన్ నేను చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ అది ఫాలో అవుతానంటే నేను డెఫినెట్గా దానికి సపోర్ట్ చేసి ఇది నేను ఉంచుంటాను. ఒకటి, ఇక్కడ ఎంపీ ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదాం, మన సిచ్యువేషన్ చెప్దాం. కానీ ఒకళ్ళో ఇద్దరో 10 మందో వెళ్తే కాదు. అట్లీస్ట్ ఒక 100 మంది మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం అనేది వాళ్ళకి తెలిస్తే ఆయన ఏదన్నా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. బికాజ్ ఆయన తీసుకోవాలి, ఎందుకంటే ఆయన ఎంపీ. సో అండ్ అడ్వకేట్ కూడా. సో ఏమన్నా లీగల్గా కూడా మనకి సహాయపడగలరని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను కూడా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ల్యాండ్ బై ల్యాండ్ అంటున్నారు కదా. ఈవెన్ ల్యాండ్ బై ల్యాండ్ విషయం కూడా మనం గెలవాలి అని అంటే అగైన్ మనం 100% పోరాడాలి. ఇక్కడ మనం 30 మందితో మాట్లాడుకుంటే అది ఇవ్వరు. లిటరల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తేనో, ధర్నాల గురించి తెలంగాణ వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనకి అది బ్లడ్లోనే ఉంది, ఎలా సాధించుకున్నామో తెలిసింది. బట్ అది ఎలా చేయాలి, ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది మనమే ఆలోచించుకోవాలి. అండ్ ఇంకా టీడీఆర్ విషయానికి వస్తే, ఒక్కసారి గవర్నమెంట్ ఫిక్స్ అయ్యి ఒక ఎఫ్టీఎల్ నిర్ధారించలేదని అంటున్నారు కదా, వాళ్ళకి 1 డే పని ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయటం. ఒకసారి నాకు తెలిసినంత వరకు త్వరలో రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే జీవో పాస్ అయింది అని అంటే మోస్ట్లీ 1 yearలో ఇది బ్యూటిఫికేషన్ చేసేస్తారు. ఒకసారి బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయిందంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా ఉపయోగం లేదు. మనకి ఈ నెల రోజులు అనేది చాలా క్రూషియల్ టైం. మన భూమి కావాలి అని అంటే మనం చేయాలి. చేస్తే వస్తుందా అని అంటే ఖచ్చితంగా వస్తుంది, రాందంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, ఒక మనిషి స్వార్థం కోసం చేసిన ప్రాబ్లం వల్ల జరిగిన నష్టం ఇదంతా. సో అది డెఫినెట్లీ ఒక మనిషి చేయగలరు, ఆర్ ఎక్కువ మంది అంటే మనుషులందరం మనం కలిసి ఫైట్ చేస్తే ఖచ్చితంగా అయ్యే ప్రాబ్లమే. కానీ జనాలు రాకపోతే మాత్రం ఈ తిరిగే 10 మంది కూడా ఒక పాయింట్లో అలసిపోయి టీడీఆర్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్ వస్తే ఈవెన్ నేను కూడా టీడీఆర్ తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతాను, ఎందుకంటే జనాలు ఎవరు రావట్లేదు కాబట్టి. సో ఇది నాకు తెలిసినంత వరకు ఒక 100 మందో ఎంతోమంది, మీరు ఇప్పుడు 30 మంది అయ్యాం, మీతో పాటు ఒక 2-3 తీసుకొని రండి. మనం పోయి ఒకసారి కూర్చొని ఆయన ఆఫీస్ దగ్గరే కూర్చొని మనం గట్టిగా మాట్లాడదాం, అడుగుదాం, చేద్దాం, ఎందుకు సాల్వ్ చేయరో చూద్దాం. సో ఇది నా ఐడియా అయితే ఇది. సో మీరు అందరూ ఆలోచించుకొని మీరు చెప్తే దాన్ని బట్టి నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, వెళ్దాం, కలుద్దాం, మాట్లాడదాం, మన ప్రాబ్లం చెప్దాం. 100% మీడియా సపోర్ట్ మనకి 100% కావాలి. ఎందుకంటే ఇష్యూ బర్న్ అవ్వాలి అంటే మీడియా సపోర్ట్ లేకుండా మనం కాదు. సో డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి, అండ్ లోకల్ ఎంపీ సపోర్ట్ తీసుకోవాలి. ఇది ఏదైనా గట్టిగా చేస్తే తప్పితే, వాయిస్ మనది గట్టిగా మొత్తం తెలంగాణకు వినిపిస్తే తప్ప ఇది ఆగదు. వాళ్ళకి ఒక్క క్షణం పని, ఒక రోజు పని, ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి టీడీఆర్లు అప్లై చేసుకో, టీడీఆర్లు వదలటానికి 1 డే పని గవర్నమెంట్కి. సో వాళ్ళనేదో మనం చేయగలం కాదు. అప్పుడు చూసుకుందాం, నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం అనేది లేదు. ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే అది ఆగుతుంది, లేకపోతే ఆగదు. అండ్ వీళ్ళు 191 పక్కన. సో వీళ్ళు ఎస్టీపీ ప్రాబ్లం ఉందని చెప్పి రఘునందన్ గారు అపాయింట్మెంట్ అడిగితే ఇట్లానే నేను తీసుకున్నాను. ఒక 40 మెంబర్స్ దాకా వచ్చారు. వీళ్ళే గ్రూప్ గ్యాదర్ చేశారు. ఎస్టీపీ అంటే తెలుసా? మురుక్కాలవ నీళ్లు క్లీన్ చేసి చెరువులో వదిలే ఒక మెషిన్, ఒక సిస్టమ్. అక్కడ కంపు ఎక్కువ కొడుతుంది. ఆ కంపు, జస్ట్ చిన్న కంపు మాకు వద్దు అనేది వీళ్ళు 40 మంది ఫైట్ చేస్తే అది ఈరోజు ఆగింది. మనకి చెరువే కంపు అయిపోయింది, మన స్థలాలే కంపు అయిపోయినాయి, మనమే అయిపోయాం, మన లైఫ్స్ అయిపోయినాయి, మనం మాత్రం బయటికి రావట్లేదు. ఒకసారి ఇది ఇంత పెద్ద చెరువు హుస్సేన్ సాగర్ అంత ఉన్నది, ఆల్మోస్ట్ దానికన్నా ఇంకేమైనా పెద్దగానే ఉన్నది. ఈ చెరువులో మేము 90 వరకు ₹1 బిల్లు వేస్తే కింద కనబడుతుంది. అటువంటిది ఎంత మురికి, ఎందుకు ఈ నీళ్ళు? మొన్న నా దగ్గరికి వాడు ఈఈ వచ్చిండు, ఇరిగేషన్,
నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అంటే నీళ్ళు ఖరాబ్ చేస్తున్నావు అన్నాడు. ఒక 15 నిమిషాలు ఆ నీళ్ళల్లో నిలబడు, ఒక చారడాన్ని నీళ్లు తాగు, తర్వాత నాకు చెప్పాను. మొత్తం డ్రైనేజ్ అంతా దీంట్లో ఇప్పుడు అరవిందో ఫ్యాక్టరీ వాడు ఒక ఈ లెవెల్ కంటే ఎక్కువ నింపి దాంట్లో డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి ఇచ్చు, అది దొరకదు ఎవరికి. అప్పుడు నేను పొల్యూషన్ బోర్డుకి ఇస్తే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఏం తీసుకున్నారు కథం, అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రతి పని అంతే, ఎంత ముందు పోయిన వేస్ట్, మందిలు ఏంటైతే వేస్ట్ అండి. మనము ఎన్ని పేపర్లు ఇచ్చినా టేబుల్ మీద ఉంటాయి, వాటికి నంబర్ కూడా రాదు. జనం ఉండి లొల్లి పెడితే తప్ప మనం ఏం చేయలేము. వేస్ట్ వాటర్ మనకు అది కాదు, కానీ డ్రైనేజ్ వాటర్లు వచ్చేటి కలుస్తాయి. దీంట్లో అరవిందో ఉంది, ఆ పై నుంచి వచ్చేటి బాచుపల్లి నిజాంపేటకి వెళ్ళి వచ్చే నీళ్ళన్నీ దీంట్లోనే ఉంటాయి. వీళ్ళు ఎస్టీపీ గురించి ఎట్లా చేశారో ఒకసారి విందాం. సో ఫస్ట్ మాకు ఏం తెలిసిందంటే సడన్ గా 191 అంటే శ్రీనిధి ప్రాజెక్ట్స్ అని 14 బ్లాక్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ అని. మా పక్కన 196 వస్తుంది. 196 వాళ్ళు వాసు గారు నరసయ్య గారు పోయి మాట్లాడుతారు, మా వండి ఇది పోయి ఇష్యూలో ఉంది అని చెప్తుంటారు అనమాట. వెళ్ళి చూస్తే సడన్ గా అవుతుంది, ఏందని భద్రం కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏమన్నా లేదు వాటర్ ట్యాంక్ వస్తుంది, మీకు అందరికి వాటర్ కనెక్షన్ మంజీరా ట్యాంక్ వస్తుంది అదేం చెప్పారు. మంజీరా ట్యాంక్ మంచిగా మాకు వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదనుకున్నాము. 196 వాళ్ళు కూడా మంచిగా వచ్చారు, పార్క్ ల్యాండ్ అవుతారు అన్నట్టు అన్నారు వాళ్ళు. తర్వాత పట్టుకుంటే మెల్లగా తెలిసిందంటే ఎస్టీఐపి ఏంటంటే ఇప్పుడు మొత్తం మన ఏరియాలో ఉన్న డ్రైనేజ్ అంతా ఎక్కడ ఇప్పుడు అర్బన్ రైజ్ వస్తుంది 3000 ఫ్లాట్లు, దాని డ్రైనేజ్ సాఫ్ జరిగి వానికి లింక్ పెట్టుకోవడానికి ఎస్టీపీ కడతారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రైనేజ్ అంతా ఇక్కడికి వస్తుంది, వచ్చి డ్రైనేజ్ క్లీన్ అయ్యి నీళ్ళని చెర్లకు వస్తాయి. చెర్లకు నీళ్ళు వస్తే ఏమవుతుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, అప్పుడు ఇంకా మునుగుతుంది. ఎందుకంటే ఇంకా అవుట్ లేదు, ఇన్నుంది కానీ అవుట్ లేదు, అలుగులు లేవు తుమ్ములు లేవు. ఎప్పుడో జమానా కిందనే బంద్ చేసాం. నేను పుట్టిన వరకు తీర్చినారు. ఇక్కడ 97 నుంచి ఇక్కడనే ఉన్నా. మేము క్రికెట్ ఆడేది చెరువు, నిజంగా అందరు చెప్పినట్టు 93 ఎకరాలే. మేము ఆ మధ్యలో పోయి ఆ రేణుకెళ్ళమ్మ గుడికి మధ్యలో క్రికెట్ ఆడేది. మేము చిన్నప్పుడు అంతా ఆడనే గడిపినాం మాకు దగ్గర కాబట్టి తర్వాత మేము ఏం చేసినామంటే ఇట్లా మేడం టచ్లోకి వచ్చి వారిస్ గారు కలిసి అందరు కలిసి మేము ఇట్లా చేస్తున్నాం అనుకుంటున్నాము అంటే కనుక మేడం రఘునందన్ రావు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. వెంటనే డైరెక్ట్ చేసినట్టు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా రాదు. దానికి ముందు ఏం చేసినామంటే ప్రిలిమినరీ అందరు డిపార్ట్మెంట్స్ కి లెటర్ ఇచ్చినాము. మీరు నమ్మారు, డిపార్ట్మెంట్ కి లెటర్ ఇస్తే అది ఇన్వార్డ్ స్టాంప్ వేసి మనకు ఒకటి ఇస్తాడు, కానీ అసలు ఆఫీసర్ దాకా ఓనేవాళ్ళు. దీన్ని కూడా చెప్తాను నేను ఎట్లా జరిగిందో మరి. సో తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏమేమో మాట్లాడలేండి, మామూలు మాట్లాడే ఆయన. ఎస్టీపీ ఉండకపోతే ఇంట్లో బాత్రూమ్ వద్ద అసలు అంటున్నాయి ఆయన. ఎస్టీపీ తాగొచ్చు అంటుండ్రు, డ్రైనేజ్ నీళ్ళు ఎస్టీపీ నీళ్ళు ఎట్లుంటాయో తాగొచ్చు అంటున్నాయి. ఏం చెప్పాలి, ఓపెన్ రికార్డింగ్ కూడా మాట్లాడాలి కలిస్తే. ఏ డిపార్ట్మెంట్ అయినా రెస్పాన్స్ లేదు. ఒక వారం 15 రోజులు అన్ని ట్రై చేసాం, హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి, ఇరిగేషన్, జిహెచ్ఎంసి, ప్రతి డిపార్ట్మెంట్ తిరిగినాం, ఏం లేకుండా ఫైనల్లీ మేడం త్రూ రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈజ్ లీగల్ హెడ్ కూడా ఆయన, కాబట్టి మంచి రెస్పాన్స్ అని చాలా వైపు ఇట్లా ఏంటి అన్నారు. అండ్ ఆయన డైరెక్ట్ మాకు 2 చెప్పారు అనమాట. ఒకటి వెంటనే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంగారెడ్డిని కలవండి అన్నారు. అప్పుడు మేడం కూడా వచ్చారు, మన కృష్ణరాజు గారు ఉన్నారు మాతో పాటు, వెళ్ళి కలిసినాము. అండ్ మేడం కూడా పాజిటివ్ రెస్పాండ్. హైలైట్ ఏంటంటే మేడం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదని అన్నారు. అంటే మనం ఇన్వార్డ్ లో ఒక 15 రోజుల కింద ఇచ్చిన డాక్యుమెంట్ ఆమె టేబుల్ కి రాలేదు, మధ్యలోనే నొక్కేసిర్రు. డాక్యుమెంట్ అనేది అక్కడ దాకా ఇల్లలేదు. సో మేడం చేసి తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అట్లా రఘునందన్ రావు ఇంకా అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, ఇది ఫస్ట్ ఆపాలంటే వెంటనే మీరు ఒక హైకోర్టు లోపల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి స్టే తెచ్చుకోండి, రిట్ పిటిషన్ వేయండి అన్నారు. కాబట్టి 196 వాళ్ళు మేము కలిసి రిట్ పిటిషన్ చేసి ప్రస్తుతానికి స్టే వచ్చింది. ఒకవేళ ఇంకోటి అదే కాకుండా వీళ్ళు ఏం చేసినంటే హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి వాళ్ళు వీళ్ళకి ఫండ్స్ వచ్చినాయి. మొత్తం దగ్గర 36,000 కోట్లు, 39 ఎస్టీపీలు కట్టాలని తెలంగాణ అన్ని హెవీ అమౌంట్ వచ్చింది. దాని ఫస్ట్ అడ్వాన్స్ 60 crores. అది ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్ అనిపించిన దగ్గర మన ప్రైవేట్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని చూపించి పైసల కోసం మొత్తం సెటిల్. నేను జీఎంతో మాట్లాడినా, డీజీఎంతో మాట్లాడాలి, తిట్టినా కూడా అసలు ఇట్లా పెడతారు మీరు మా ఇంటి పక్కన ఎస్టీపీ అంటే ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఊరవతలు ఉంటుంది, కానీ నువ్వు అది సెప్టిక్ ట్యాంక్, అది ఎస్టీపీ అంటే చిన్న సెప్టిక్ ట్యాంక్, మొత్తం మంది సెప్టిక్ ట్యాంక్. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు అర్బన్ డ్రైనేజ్ వచ్చింది, ఆ అపార్ట్మెంట్ వచ్చింది, ఈ అపార్ట్మెంట్ వచ్చింది, కంపెనీ వచ్చి ఆ డ్రైనేజ్ ఏడవాలి. ఏడవాలంటే నువ్వు మన ఇంటి పక్కన ఉంటావు, చెల్లకుంటావు. సరే చెప్పాను రంగనాథ్ గారు, ఇది ఎఫ్టీఎల్ అని అంటే నేను రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోతా. యూజువల్లీ నాకు అంత అభిమానం, ఎందుకంటే ఆయన ఎంత హెల్ప్ చేశారు, ఆయన ఒక్కళ్ళే హెల్ప్ చేశారు, ఆయన ఒక్కళ్ళే మా ప్రాబ్లమ్ని నమ్మారు. అవతల వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టించినా, స్పీకర్లతో ఫోన్ చేయించినా, ఏం చేసినా ఆయన అసలు అటు ఇటు వెళ్లకుండా ఖచ్చితంగా ఈ రోజు దాకా నేను అక్కడ గెలిచానంటే ఆయన సపోర్ట్ చేయబట్టే. ఒకవేళ ఎఫ్టీఎల్ అంటే ఖచ్చితంగా నేను అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయే అంత అభిమానం ఆయన అంటే. కానీ ఈరోజు ఆయన మాట టీడీఆర్ కూడా
ఆయన శాంక్షన్ చేస్తారు, ఒక జీవో ఉంది, టీడీఆర్లు తీసుకోమన్నారు. తర్వాత కూడా నేను వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే నాలో నేను కూడా చాలా బాధ కూడా పడుతున్నా, బికాజ్ అంత అభిమానం. కానీ కేవలం ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది బాధపడుతున్నారనే నేను ఈరోజు వచ్చి ఇష్యూని ఇంకా ఫైట్ చేద్దాం, నేను వస్తా, నేను ఫైట్ చేస్తా, నేను మాట్లాడతా, ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడతా. కానీ వెనకాల ఒక 10 మంది 20 మంది కాదు, నాకు 200 మందో 150 మందో నాతో వస్తానంటే చెప్పండి, ఆ రోజు నేను అపాయింట్మెంట్ తీసుకుంటా, డేట్ చెప్తా, గ్రూప్లో పెడతా. ఆ రోజు ఎంతమంది, నాకు 150 మంది అక్కడ ఓకే వస్తున్నామని చెప్తేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. చెప్పాను కదా, 10 మంది ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ వరకు టీడీఆర్లు తీసుకొని వెళ్ళిపోతాం, మిగిలిన వాళ్ళు అన్యాయం అయిపోతారు.